కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జై కనక, జై జై కనక. శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి యొక్క సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కృతం చేయవలసిందిగా ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలా ఫలకాన్ని అన్వేల్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు, తదితర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో స్వంత నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కురుబ సంస్కృతి, కురుబ జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని వారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో కనకదాసు విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన ఐటీ శాఖ మంత్రులు మరియు యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, మనందరికీ కూడా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు మన ముందుండి ఈరోజు కనకదాసు విగ్రహావిష్కరణకి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కురుబులు పాలు ఏ విధంగా ఉంటాయో కురుబుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందనేది మనకందరికీ దగ్గరమైన సత్యం. మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుబులందరూ అడగడం జరిగింది. అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయనకు కూడా ప్రేమ, అభిమానాలు కురుబుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే చాలా విషయాల్లో కూడా కురుబులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన మనసులో పెట్టుకొని దాన్ని సాధించేంత వరకు కూడా, సాధించిన తర్వాతే చెప్పుకునే గుణమన్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ధైర్యం ఉన్న నాయకుడు, ముక్కుసూటిగా చెప్పే నాయకుడు. మన ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాటని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు రాజకీయ నాయకులు మనమే చూసాం. ఇక్కడే మాజీ మంత్రి ఇప్పుడు ఆమె కురుబుల కులస్తులైన ఏ ఒక్క కార్యక్రమం కూడా కురుబులకు చేయకపోవడం, వాళ్ళని హింసించడం, రకరకాలు కూడా
హింసకు గురి చేయడం, నిజంగా వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా విగ్రహావిష్కరణకు వెళ్దాం, ఖచ్చితంగా న్యాయం చేద్దాం. ఎందుకంటే మనం అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీ కులస్తులకు, అలాగే పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా బీసీ కులాలతోనే మన పార్టీ స్థాపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు పట్టుదల నాయకుడు, నిజంగా నేనైతే మనసులోని మాట గొప్ప నాయకుడు అనే చెప్పాలి. మాటలు తక్కువ మాట్లాడతాడు, ఏదైతే చెప్పుతాడో అదే చేస్తాడు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మనం 1983లో మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ రోజే మన భువనేశ్వరమ్మ తల్లిగారికి జన్మనిచ్చి ఆ రోజే అదే సంవత్సరమే మన లోకేష్ అన్నని మన ముందుకి ఆ రోజే వారసుడుగా ఆ రోజే తీర్చిదిద్ది మన ముందుకు పంపించడం కూడా గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ నెలకొంది. నేతల ఇళ్లపై ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతుంది. నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు జరిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను వ్యతిరేకిస్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ నెలకొంది. నేతల ఇళ్లపై ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతోంది. నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు జరిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను వ్యతిరేకిస్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ఇటు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అయితే ఏవైతే ఈ తనిఖీలు జరుపుతున్నారో ఇళ్లలో సోదాలు, వీటిపై అయితే వ్యతిరేకిస్తూ అక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. అసలు బీఆర్ఎస్ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అయితే నిన్న ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్లో ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దృష్టికి రాగానే వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి ఆ నాయకుడి ఇంట్లో సోదాలు చేశారు. దాదాపు 2-3 గంటల పాటు సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మీడియాని లోపలికి అనుమతించాలి, మీడియాకు కూడా అసలు ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది చూడాలి, కాబట్టి మీడియాను లోపలికి అనుమతించండి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భీష్మించి అక్కడే బెటాయించి నిరసన తెలిపారు. అయితే మీడియాకి లోపలికి అనుమతి లేదు, మేము సోదాలు చేస్తున్నాం, ఫిర్యాదు అందింది, దానిలో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నాం అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అయితే మీ పైన మాకు నమ్మకం లేదు, అనేక సార్లు కోడ్ ఉల్లంఘనలకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని ఫిర్యాదు చేసినప్పటికీ కంప్లైంట్లు స్వీకరించడం లేదు, పైగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా సోదాలు చేయడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఆరోపణ చేశారు. సో దానిలో భాగంగా నిన్న ఈ యొక్క ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్లో ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు అక్కడ ఉన్నట్లు, అక్కడ నుంచి ఎర్రగడ్డ డివిజన్ మొత్తం ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులని పంచుతున్నారని ఆరోపణలు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పైన వచ్చింది. అయితే దాని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ చేరుకొని నిరసన తెలిపారు. అయితే ఎర్రగడ్డ డివిజన్
ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయం తెలియగానే వెంటనే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియాను లోపలికి అనుమతించాల్సిందే అని చెప్పేసి కూడా ప్రధానంగా పట్టుబట్టారు. సో అక్కడ మీడియాకి ఎలో లేదని చెప్పేసి చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. 2-3 గంటల పాటు ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే మీడియాతో మాట్లాడలేదు, నిరాకరించారు. అయితే సోదాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది, దాంతోపాటుగా సోదాలు నిర్వహించిన తర్వాత నగదు ఏమైనా దొరికిందా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా మీడియాకు కొంతమంది అధికారులు చెప్తారు, లేదంటే ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేస్తుంది. ఏమని, ఆ యొక్క ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు మాకు కంప్లైంట్ వచ్చింది. సో ఆ ఆధారంగా మేము సోదాలు చేశాము. ఆ సోదాల్లో భాగంగా ఏమైనా డబ్బు బయటపడితే అది వెంటనే చెప్తారు, లేదంటే నగదు ఎక్కడ కూడా బయటపడలేదు అని చెప్పేసి కూడా చెప్తారు. కానీ ఇంతవరకు మీడియాకి ఈ వివరాలు తెలియరాలేదు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే మొన్న అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లలో నగదు ఉన్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేయగానే మర్రి జనార్దన్ రెడ్డి, సో ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, తన మోతీనగర్ ఇంట్లో సోదాలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉంటున్నటువంటి నివాసంలో కూడా సోదాలు చేశారు. సో ఆ సోదాల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనేమో పట్టించుకోవడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులపైన బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణ చేయగానే కంప్లైంట్ స్వీకరించి వెంటనే ఈ విధంగా చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సో అందుకని ఏకపక్ష ధోరణి సరైనది కాదు. ఎందుకంటే శాంతియుతంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహించాలి అధికారులు కూడా అని చెప్పేసి దానిలో భాగంగా స్టేట్ ఎలక్షన్ సీఈఓకి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు నిన్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి. సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టేట్ ఎలక్షన్ పోలీసులు అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి వారిపైన మాకు నమ్మకం లేదు. కాబట్టి సెంట్రల్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ పోలింగ్ జరగాలి. అదేవిధంగా కౌంటింగ్ 14వ తారీఖు ఉంది కాబట్టి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంది కాబట్టి అది కూడా సెంట్రల్ పోలీస్ ఆధ్వర్యంలోనే కౌంటింగ్ జరగాలని చెప్పేసి ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ పోలీసులందరూ కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. కాబట్టి మనకి రేపు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. తర్వాత ఇక చాలా కీలకమైన సమయం కాబట్టి మనకి ఆ సమయంలో పెద్ద మొత్తంలో అధికార పార్టీ ఈ యొక్క ఓటర్లని మభ్యపెట్టేందుకు అధికార దుర్వినియోగం పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే నిన్న రాత్రి నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి కొందరు కొమ్ము కాస్తున్నారు. ఓటర్లని మభ్యపెట్టేందుకు ఓటుకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే ఎర్రగడ్డ డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంది. ఆ నగదుని ఎర్రగడ్డ డివిజన్ మొత్తం పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఒక ఎర్రగడ్డ డివిజనే కాదు, ఎంగల్రావు నగర్, బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట అదేవిధంగా మొత్తం ఉన్నటువంటి డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరుపుతామని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ చెప్తుంది. కాబట్టి సో అలానే నిష్పాక్షపాతంగా ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారో ఆ నాయకుల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు ఉంది. ఆ నగదు అంటే ఆ నగదు ఉన్నట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే కొందరు స్వీకరిస్తున్నారు, కొందరు స్వీకరించడం లేదు. ఒకవేళ కంప్లైంట్ స్వీకరించి తనిఖీలు చేసినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందనేది కూడా మీడియాకి వివరించడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ అయితే చేస్తుంది. సో ఏదేమైనా సరే రేపు 5 గంటలకి ప్రచార గడువు ముగుస్తుంది కాబట్టి 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా
ప్రచారాన్ని ఏగవంతం చేశాయి. అభ్యర్థులందరూ కూడా యొక్క ఇంటింటికి వెళ్తున్నారు, తమకు ఓటు వేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక ఈరోజు కేటీఆర్ రోడ్ షో కూడా ఈరోజు ఉన్నది మనకి. సో ఎర్రగడ్డలో రేపు మొత్తం 7 డివిజన్లు కవర్ అయ్యే విధంగా కేటీఆర్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బైక్ ర్యాలీ, అంటే ఒక్కొక్క డివిజన్లో 2-3 గంటల పాటు బైక్ ర్యాలీ ఆయన అంతా కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. చివరిగా షేక్పేట్ డివిజన్లో ఈ యొక్క బైక్ ర్యాలీ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క బైక్ ర్యాలీని ఉద్దేశించి కేటీఆర్ షేక్పేట్లో మాట్లాడతారు. సో ఇక రేపు 5 గంటలకి ప్రచారం ముగుస్తుంది కాబట్టి సో ప్రధానంగా ముఖ్య పార్టీల నాయకులందరూ కూడా ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, మంత్రులు, మిగిలిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు కాబట్టి సో ఆల్రెడీ ఉదయం నుంచే ప్రచారం అన్ని డివిజన్లో కొనసాగుతూ ఉంది. సో ఈ యొక్క ప్రచారం ముగియగానే కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రచార గడువు ముగిసిన తర్వాత చాలా కీలకం కాబట్టి సో ఆ సమయంలో ఇరు పార్టీల మధ్య కూడా కొంత గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటున్న నేపథ్యం 144 కూడా సెక్షన్ అమల్లో ఉంటుంది. మనకి ప్రచారం ముగియగానే వెంటనే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో దానిలో భాగంగానే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిష్పాక్షపాతంగా జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోంది. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తొలుత బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది ఏపీ ప్రభుత్వ ప్రణాళిక. అవసరమైతే సోమశిలాకు ఈ జలాలను మళ్లిస్తారు. తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకచెర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అంచనాకు వచ్చింది. అందుకే గత ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతోనే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలవనున్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధానం స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డీపీఆర్ తయారీకి పాత పేరు, పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావించారు. ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కింది స్థాయి అధికారులకు అందాయి. దీంతో డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జలవనరుల శాఖ ఎస్ఈ పిలిచిన టెండర్లను తాజాగా రద్దు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 58,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదట్లో భావించినట్లు 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. 3వ సెగ్మెంట్లో గతంలో అనుకున్నట్లు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచెర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ జలాశయం వరకే పరిమితమవుతారు. ఇందుకు 9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్క వేశారు. అంటే గతంలో కన్నా సుమారు 25,000 కోట్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, బనకచెర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టుకు రంగమైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై అయితే కనుక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే డిపిఆర్ తయారీ, దానికి సంబంధించినటువంటి టెండర్లు ఖరారవడం, దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకోవడం. అంటే ఏదైతే డిపిఆర్ తయారీ టెండర్ కి సంబంధించి ఒక కన్సల్టెన్సీకి బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కన్సల్టెన్సీ టెండర్ రద్దు చేస్తూ కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఏదైతే పోలవరం బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అనేది కూడా ఖరారు
తెలియజేస్తూ ఇక టెండర్లకి డిపిఆర్ తయారీకి సంబంధించి టెండర్లకి పిలిచే అవకాశాలు త్వరలోనే రానున్నాయంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంతో పాటు ఒక 2 రాష్ట్రాల సున్నితమైనటువంటి అంశంతో పాటు అదేవిధంగా భూసేకరణకి కొన్ని సమస్యలు అడ్డంకులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నిర్ణయాన్ని అనేది కూడా వెనక్కి తీసుకోవడంతో పాటు ఈ యొక్క పోలవరం అదేవిధంగా నల్లమల సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితే కనుక తెరపైకి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మిగులు జలాలు గోదావరి మిగులు జలాలు ఏవైతే వరద జలాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి దాదాపు 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటినీ కూడా ఇటు రాయలసీమ వరకు తరలించి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా గతంలో చూసుకున్నట్లయితే కనుక నదుల అనుసంధానం పేరుతోటైతే కనుక నదులు అనుసంధానం చేయడం అదే విధంగా జలహారతులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసేందుకు కూడా గతంలో కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం. ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్ ని 3 సెగ్మెంట్ లో పూర్తి చేసే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు ఇటు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పెద్ద ఖర్చు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏదైతే బొల్లాపల్లి వరకు కూడా ఉండేటువంటి ఆ యొక్క బొల్లాపల్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అదేవిధంగా అక్కడి నుంచి నల్లమల సాగర్ వరకు కూడా ఏదైతే ఇటు వెలుగొండలో ఒక భాగమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని నల్లమల సాగర్ అనేది కూడా ఎంతో కీలకంగా వ్యవహరించబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఎత్తిపోతలకు కూడా ఎక్కువ మీటర్లు కూడా ఉండాల్సిన అవసరం పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే 250 మీటర్ల వరకు కూడా ఈ నీటిని ఎత్తివేస్తే చాలు అంటూ కూడా ఇటు ఒక ప్రణాళిక అనేది కూడా సిద్ధం చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మొత్తం కూడా చూసుకున్నట్లయితే 58,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందంటూ కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం భారీ వ్యయం అంటే 80,000 కోట్ల రూపాయలు అనేది కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. అంటే ఈ 2 ప్రాజెక్టులో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క పోలవరం నల్లమల సాగర్ అనేది కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతుందంటూ కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అనంతరం కూడా అవసరమైతే ఈ యొక్క నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం కూడా బనకచెర్ల తుది దశలో అయితే కనుక బనకచెర్ల ప్రాజెక్టు వెళ్లే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశము అదేవిధంగా కొన్ని అభ్యంతరాలు తెలియజేయడం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సైతం కూడా రంగంలోకి దిగడం ఒక కమిటీని వేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి వెలుగులో ఏదైతే ఇటు నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రి కూడా పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి భూసేకరణ కావచ్చు వీటన్నిటినీ కూడా ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అన్న దానిపై అయితే కనుక ఒక డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ అయితే కనుక సిద్ధం చేసి టెండర్లకు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి అంశం అంటే చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో దాన్ని ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసేందుకు కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఉపయోగపడినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా టన్నెల్ సైతం కూడా అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కి 2 టన్నెల్స్ అవసరం అయితే కనుక దీనికి ఎక్కువ టన్నెల్స్ అవసరం ఉండకపోవచ్చు. అదేవిధంగా 9 పంపు సెట్లు అనేది కూడా అవసరమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి ఈ యొక్క నల్లమల సాగర్ కి అంత ఖర్చు అనేది కూడా అవసరం లేదంటూ కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నల్లమల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎంతో కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. అనంతరం కూడా ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ కి ఏదైతే ఉందో ఈ సోమశిల ప్రాజెక్ట్ ఎంతో కీలకంగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తుది దశకు అయితే కనుక ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ కి అయితే తరలించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇటు గోదావరి కృష్ణా జలాలు అయితే కనుక వరదకి ఎక్కువగా సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటి మిగులు జలాలని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న దానిపై అయితే కనుక ప్రభుత్వం కసరత్తు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు త్రాగునీరు సాగునీరుకి వినియోగించుకునేలాగా కొన్ని ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కూడా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంచాలని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు తెరుచుకున్నాయి. సీఎం రేవంత్ వార్నింగ్ తో ప్రైవేట్ కాలేజీలు దిగొచ్చాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోమని సీఎం రేవంత్ హెచ్చరించారు. విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. విద్యను వ్యాపారంలా చూడొద్దన్నారు. విద్యను సేవలాగా చూడాలన్నారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదన్నారు రేవంత్.